హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో స్పెషల్ వచ్చేసి కేవలం 2 రకాల కొలతలతో బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే ఆంధ్ర స్టైల్ దిబ్బ రొట్టిని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూపించబోతున్నాను. ఈ రెసిపీకి పెద్దగా పదార్థాలు అవసరం లేదండి. గంటల కొద్దీ కష్టపడాల్సిన పని కూడా లేదు. చాలా తక్కువ కొలతలతో చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. మన శరీరాన్ని ఉక్కులా చేయడానికి ఈ దిబ్బ రొట్టె అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ దిబ్బ రొట్టె రెసిపీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా హోటల్ స్టైల్లో దిబ్బ రొట్టె రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ దిబ్బ రొట్టెని చేయడానికి ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు మినపగుళ్ళు తీసుకున్నానండి. వీటిని 2-3 సార్లు బాగా కడిగేసి వాటర్ వేసి 3 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. 3 గంటల తర్వాత మినపగుళ్ళు బాగా నానిపోతాయి. ఇలా నానిన మినపగుళ్ళని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, పిండిని ఇంత స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ లూజ్గా కానీ ఎక్కువ హార్డ్గా కానీ గ్రైండ్ చేయకూడదు. కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా పిండిని మొత్తం ట్రాన్స్ఫర్ చేశాక ఇందులో మనం బియ్యం నూకని యాడ్ చేసుకుందాం. మినపగుళ్ళు తీసుకోవడానికి నేను ఈ గ్లాస్ని కొలతగా తీసుకున్నానండి. కాబట్టి ఇదే గ్లాస్తో 3 గ్లాసుల వరకు బియ్యం నూకని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఈ బియ్యం నూకని రైస్ రవ్వ, వరి నూక అని కూడా అంటారు. ఇప్పుడు ఈ రవ్వలో వాటర్ని వేసి 2-3 సార్లు బాగా కడిగి ఆ వాటర్ని తీసేయాలి. ఇప్పుడు ఈ బియ్యం నూకని కొద్ది కొద్దిగా తీసుకుని గట్టిగా వాటర్ లేకుండా పిండేసి గ్రైండ్ చేసుకున్న పిండిలో వేసుకోవాలి. ఇదే విధంగా బియ్యం నూకని మొత్తం వాటర్ లేకుండా గట్టిగా పిండేసి తీసుకోండి. రవ్వను మొత్తం వేసేసాక పిండిలో ఉండలు లేకుండా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఓవర్ నైట్ లేదా 12 గంటల పాటు బయట ఉంచి పిండిని పులియబెట్టాలి. మార్నింగ్కి పిండి చక్కగా పులిసిందండి. చూడండి ఎంత ప్లఫీగా తయారైందో. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా ఒకసారి కలపండి. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసి బాగా కలపండి. ఇలా బాగా కలిపాక చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. నెక్స్ట్ అడుగు దళసరిగా ఉన్న ఏ కడాయినైనా తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి లో ఫ్లేమ్లో వేడి చేయండి. ఇప్పుడు ఇందులో 3-4 పెద్ద గరిటెడు పిండిని వేసుకోవాలి. ఇలా పిండి వేసిన తర్వాత మధ్యలో వాటర్తో ఉన్న గ్లాసుని లోపలికి పెట్టాలి. దీనివల్ల దిబ్బ రొట్టె మధ్యలో పిండిలా ఉండకుండా చక్కగా కుక్ అవుతుంది. దీనిపైన కొద్దిగా జీలకర్రను వేసుకోండి. ఇప్పుడు ఆవిరిపోకుండా లిడ్ని పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి. దిబ్బ రొట్టె వేసుకునే థిక్నెస్ని బట్టి టైం తగ్గుతుందండి, అలాగే పెరుగుతుంది కూడా. 10 నిమిషాల తర్వాత మూత తీసి నైఫ్తో కానీ ఇలా టూత్పిక్తో కానీ రొట్టె లోపలికి గుచ్చి మొత్తం ఉడికిందో లేదో తెలుసుకోవచ్చు. ఇలా నీట్గా పిండి అంటుకోకుండా ఉంటే దిబ్బ రొట్టె చక్కగా ఉడికిపోయినట్టే. ఇప్పుడు నెమ్మదిగా గ్లాసుని బయటికి తీసి రొట్టెని అంచుల నుంచి స్లోగా రిమూవ్ చేసుకుంటూ రావాలి. ఇలా రెడీ అయిన దిబ్బ రొట్టెని వేడివేడిగా ఈ విధంగా అయినా సర్వ్ చేసుకోవచ్చు. లేదా రెండో వైపు కూడా క్రిస్పీగా తినేవాళ్ళైతే వేడి చేసిన పెనం మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు దీనిపైన దిబ్బ రొట్టెని ఉంచి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇలా దిబ్బ రొట్టెకి పైన ఒక పల్చని లేయర్లా ఉండి వచ్చేస్తుందండి. అప్పుడు ఇలా తీసేయచ్చు, లేదా అలా అయినా ఉంచేయచ్చు. 2 నిమిషాల తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి దిబ్బ రొట్టెని వేడివేడిగా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూసారు కదా, క్రిస్పీగా వేడివేడిగా దిబ్బ రొట్టె రెడీ అయిపోయింది. ఇంకా సెకండ్ రెసిపీ హోమ్ మేడ్ దిబ్బ రొట్టె రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ ఒక బౌల్లో 1 కప్ వరకు చాయ్ మినపగుళ్ళని తీసుకుంటున్నానండి. మీరు నార్మల్ మినపప్పునైనా యూస్ చేయొచ్చు. ఈ మినపగుళ్ళు నానబెట్టడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుని 4-5 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత పప్పును చూస్తే బాగా నానిపోయిందండి. ఇప్పుడు పప్పులోని వాటర్ని తీసేసి ఒక మిక్సీ జార్లో పప్పు మొత్తం వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుని చిక్కగా గ్రైండ్ చేసుకోవాలి. పల్చగా అయితే ఉండకూడదు. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో ఆ కప్పుతోనే 2 కప్స్ వరకు బియ్యం నూకని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను హోమ్ మేడ్ వరి నూకని యూస్ చేస్తున్నానండి. మీరు షాప్స్లో అమ్మే వరి నూకనైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నూక మొత్తం పిండిలో బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
ఇలా మిక్స్ చేశాక మూత పెట్టేసి ఓవర్ నైట్ బయట ఉంచి పులియబెట్టాలి. మార్నింగ్ అయ్యేసరికి పిండి అనేది బాగా పులిసిందండి. మినప్పిండిని ఇలా పులియబెడితేనే మనకి రొట్టె అయినా ఇడ్లీ అయినా మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిలో 1.5 స్పూన్ సాల్ట్, కలపడానికి వీలుగా కొద్దిగా వాటర్ని వేసుకుని సాల్ట్ మొత్తం కరిగేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాంటి ప్యాన్లో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసి ఆయిల్ని బాగా వేడి చేయాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే పిండిని పెన్నం మొత్తం నిండేలా వేసుకోవాలి. చూసారుగా, ఇలా కొద్దిగా గ్యాప్ ఉంచి వేసుకోవాలి. మీకు కావలసినంత దలసరిగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపై జీలకర్రని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఈ పిండిలో కొబ్బరి తురుముని వేసుకుని కూడా చేసుకోవచ్చు. రుచి ఎక్కడ పాడవదు. ఇప్పుడు రొట్టె ఉడకడానికి ప్లేట్ని పెట్టి లో ఫ్లేమ్లో ఉంచి 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత కొద్దిగా రొట్టెకి అంచులో చుట్టూ మధ్యలో ఆయిల్ని వేసుకుని 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇంకొక వైపుకి తిప్పుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఒకవైపు చూసారా, చాలా క్రిస్పీగా తయారైంది కదా. రెండో వైపు లైట్గా కాల్చుకోవాలి. తినలేని వాళ్ళకి ఈజీగా తినడానికి వీలుగా ఉంటుంది. 5 మినిట్స్ తర్వాత నైఫ్తో కానీ టూత్ స్టిక్తో కానీ గుచ్చి బయటికి తీస్తే క్లీన్గా ఉంటే దిబ్బ రొట్టి రెడీ అయిపోయినట్టే. సో చూసారు కదా, 2 రకాల కొలతలతో హెల్తీగా దిబ్బ రొట్టిని ఎలా తయారు చేసుకోవాలో. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి.